హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వెజ్ మంచూరియా చాలా టేస్టీగా స్ట్రీట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ వెజ్ మంచూరియాను మనం ఇంట్లో ఉన్న వాటితో స్ట్రీట్ స్టైల్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వెజ్ మంచూరియా చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో అరకిలో క్యాబేజ్ను ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకుని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. క్యాబేజ్ను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా పొడి పొడిగా మిక్సీ వేసుకోవాలి. క్యాబేజ్ని మీరు కావాలనుకుంటే గ్రేటర్తో అయినా తురుముకోవచ్చు, లేదంటే సన్నగా చాకుతో అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న క్యాబేజ్ను ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. తరువాత 2 పెద్ద సైజు బంగాళదుంపలను ఉడికించి పైన పొట్టు తీసి ఇలా మెత్తగా చేసుకొని వేసుకోవాలి. తరువాత సన్నగా తరిగిన 3 పచ్చిమిరపకాయలు, అరకట్ట కొత్తిమీర తరుగు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 5 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 2.5 టేబుల్ స్పూన్ల మైదా, టేస్ట్కి తగినంత ఉప్పు, కొద్దిగా ఫుడ్ కలర్ను నీళ్ళల్లో కలుపుకొని వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మసాలాలన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. మీకు నీళ్లు అవసరమైతే మాత్రమే వేసుకొని కలుపుకోవాలి. పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని వేడి నూనెలో చిన్న చిన్న బాల్స్లా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచూరియా బాల్స్ మనకు ఈ విధంగా బ్రౌన్ కలర్ రాగానే వాటిని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో వేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. మంచూరియా బాల్స్ను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ సన్నగా తరిగిన చిన్నులపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చిన్నులపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా బాగా వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్, మసాలాకు తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1/2 గ్లాస్ కంటే కొంచెం తక్కువ నీళ్లు, 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ను నీళ్ళల్లో కలుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత మనకి సాస్ అంతా ఈ విధంగా దగ్గర పడుతుంది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, ముందుగా మనం ఫ్రై చేసుకున్న మంచూరియా బాల్స్ వేసుకొని హై ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత మసాలా అంతా బాగా పట్టి మంచూరియా మనకు ఈ విధంగా చాలా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా స్ట్రీట్ స్టైల్లో వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయలతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే వెజ్ మంచూరియా రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.